నేను దాదాపుగా 25 రోజుల నుంచి గుంటకల్ నియోజకవర్గానికి వస్తానంటే ఎంత ప్రేమ అనురాగం చూపిస్తున్నారన్నా. మీ ప్రేమ అనురాగానికి నా చూరు రక్తం పట్టున్నంత వరకు మీకు నేను ఎమ్మెల్యే ఎంపీ ఏది కాదన్నా, మీ కుటుంబం సభ్యుడన్నా. నేను ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను ఉంటానన్నా మీ అందరికీ. అన్నా తెలుగుదేశం నాయకులు ఎంతమంది బాధపడ్డారన్నా, కేసులు మీ మీద పెట్టారు అన్నా. మీ అందరికి మాట ఇస్తున్నా, ఈ రోజు నుంచి ఎవరిని కేసులు ఉండకూడదు. ఆ పోలీసు వాళ్ళకి పని చెప్పరన్నా. నేను పని చెప్పేది ఒక ఎంఆర్ఓ తహసీల్దార్కి చెప్తారన్నా. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ ఎక్కద్దండి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కండి. మనం అభివృద్ధి చేసుకున్నామన్నా. అన్నా ఎంతో మంది ఇక్కడున్న ఎమ్మెల్యే నా గురించి ఏదేదో చెప్పారన్నా. అలా ఎందుకు చెప్పారు తెలుసా అన్నా? బొమ్మరూరు చేరమంటే ధర ముఖ్యం. ఆయనకి అప్పుడే ఉత్సాహం. నా మాట కాదన్నా, ఇది మీ అందరి మాటన్నా. కదన్నా నిజమా? మీ అందరికీ కష్టం ఉంది కదా అన్నా. నా మీద మీరు ఒక్కసారి మన ఆలూరు నియోజకవర్గానికి పోనన్నా. ఇక్కడ ప్రతి ఒక్కరికి బంధువర్గాలు ఉన్నామన్నా. మీరందరూ చూడండి అన్నా, ప్రతి కులానికి బంధువర్గం ఆలూరులో ఉండదన్నా. అన్నా దాదాపుగా 15 సంవత్సరాలు నేను రాజకీయం చేశానన్నా. ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక్క కేసు నమోదు కాలేదన్నా. నేను ఈ గుండె ప్రేమించే గుండె తప్ప ద్వేషించే గుండె కాదన్నా. ఇక్కడ ఉన్న అన్నలు ఏదేదో చెప్తున్నారన్నా. చేతకాక నన్ను ఎదిరించలేక ఈ ప్రేమ అనురాగం చూపిస్తుంటే తరిమి తరిమి నా మీ అందరికి మాటిస్తున్న అక్క చెల్లెమ్మలారా, ఇక్కడ నీళ్ళ వ్యవస్థ చాలా అధ్వానంగా, చాలా దరిద్రంగా, చాలా మీ అందరికి మాటిస్తున్నా. ఇక్కడ నీళ్లు ఖచ్చితంగా తాగే నీళ్లు ఇబ్బందికరంగా ఉంది కదన్నా. ఖచ్చితంగా నీళ్లను తీసుకొని వచ్చి శాశ్వతమైన పరిష్కారం మీకు అందిస్తానన్నా. నా రాష్ట్రం బాగుండాలా, 5 కోట్లు బాగుండాలంటే మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఉన్నారన్నా. మన రాష్ట్రానికి నిధులిచ్చే నరేంద్ర మోడీ ఉన్నారన్నా. వాళ్ళందరూ సాయి సహకారాలతో ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నా? బాబు కావాలన్నా. మన పిల్లలు, మన భవిష్యత్తు, మన రైతులు బాగా కావాలంటే బాబు కావాలన్నా. మన పిల్లల చదువులు నేర్చుకోవాలంటే, విదేశీ చదువులు కావాలంటే బాబు కావాలన్నా. కాబట్టి అందలారా, ఏదేదో ఏమో చెప్పినా ఎవరు నమ్మద్దండన్నా. నేను చెప్పాలంటే ఈరోజు ఒక అల్లా సాక్షిగా చెప్తున్నా, కసాపురం ఎత్తుకంటే ఈ స్వామి సాక్షిగా చెప్తున్నా. దీనికి ఈ గుండెకి కలవశం లేదన్నా, ద్వేషం లేదన్నా, కసి లేదన్నా. ఈ గుండెకి తెలిసినంత ప్రేమ, విశ్వాసం పంచే తప్ప ఏది లేదన్నా అని చెప్పేసి మీకు మనసు
నేను నమ్మండి అన్న. మీ అందరూ చెప్తున్నా కల్లిపల్లి మాటలు చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఎవరో వస్తారనుకున్నాడు. ఆయన అంటాడు ఎవరో వస్తారంట, ఎవరో వస్తారంట. ఎవరు కాదన్నా నీకు ధర పట్టిస్తాడు, మా అందరికి ప్రేమ నమ్మకం పంచిస్తాడన్నా. కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రేమ అనురాగానికి అందరూ వచ్చుతూ ఈసారి కొడుక్కి పైకి అలా ఇక్కడ వచ్చిన అన్నా తమ్ములందరికీ నా నమస్కారాలు. ఈరోజు చూసింటే ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా లేదు, గెలిచి తిరిగి మా గుట్టుకలకు వచ్చినట్టుంది. ఇదే ప్రేమ అనురాగాలు ఎల్లప్పుడూ మా కుటుంబానికి చూపించాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.